హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కన్ఫ్యూజ్ జేసీ వ్లాగ్స్. మనమైతే మేడారంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇదేనండి మా వెహికల్, ఇదే మా వెహికల్ అండి. సెటప్ మీకు తర్వాత చూపిస్తాను, చూడండి. స్టార్ట్ అయితే అయ్యామండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి స్టార్ట్ చేసాము. ఓకే, మొత్తం 3 వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. కాకపోతే ఫస్ట్ అయితే 2 వెహికల్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకో వెహికల్ మనకి మధ్యలో జాయిన్ అవుతుంది. అరౌండ్ 50 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పటి వరకు వచ్చామండి. సో మనము నాకు తెలిసి దగ్గరకు వచ్చేసాము, కొరవికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడైతే ఆగామండి, కొరవి దగ్గర. కొరవి దగ్గర ఆగాము. లోపలికైతే వెళ్తున్నాను. దర్శనం అయితే కంప్లీట్ అయింది. కొరవి దర్శనం కంప్లీట్ అయింది. కొరవి లోపల ఇన్సైడ్ వచ్చాము. మా ఫ్యామిలీ, మా మమ్మీ అండ్ మా డాడీ, మా నాన్నమ్మ ఫ్యామిలీ. సో కొరవి అయితే దర్శనం కంప్లీటెడ్. మనతో అయితే 3వ కార్ కూడా జాయిన్ అయిపోయింది. 3వ కార్, థర్డ్ కార్ అనమాట ఇది. ఒకటి అక్కడ ఉంది, 2 అండ్ ఫైనల్లీ 3 కార్లు అయితే మేడారంకి స్టార్ట్ అయ్యాయి. కొరవ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయామండి, ఇంచుమించు. సో చూసారుగా, మొత్తం డే నైట్ లైక్ అరౌండ్ 5 అవుతుంది మనకి. మొత్తం చీకటిగా ఉంది. ఫాగ్ చూసారుగా ఎదురుగా, మొత్తం ఫాగీ వెదర్. అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి మొత్తం మనకి లైక్ ఇది మనకి కొరవి టు మేడారం వెళ్ళే రూట్ అనమాట. అంటే మెయిన్ మహబూబాబాద్ టు లైక్ ములుగు హైవే అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కొత్తగా కట్టారు అనమాట మనకి. చూసారుగా నైట్, ఇప్పుడు కొంచెం వెలుగైతే వచ్చింది మనకి, డే లైట్ అయితే. చూసారుగా రోడ్ మీద అంతా ఫాగ్ ఎలా ఉందో. సో మేము చాలా స్లోగా వెళ్తున్నాము మేడారంకి అయితే, చాలా స్లోగా. ఇలాంటి టైంలో ఇది యాక్సిడెంట్స్ మోస్ట్లీ హ్యాపెన్ అయ్యే టైం అనమాట. మనం కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి రోడ్ మీద వెళ్ళేటప్పుడు. సో సన్ రైజ్ అయితే చిన్నగా అవుతుందండి. చూడండి ఎదురుగా సీనరీస్ మొత్తం ఎలా ఉన్నాయో, విలేజ్ టైప్ సీనరీస్ అనమాట. ఇవన్నీ బాగున్నాయి కదా మనకి ఈ సీనరీస్. మీకు ఇది కూడా షార్ట్లో పెడతాను. ఇవన్నీ చూడండి మనకి ఇన్సైడ్ ఎలా ఉందో. ఈ వెళ్ళే దాంట్లో మనం తెలుసుకుందాం మేడారం కొన్న చరిత్ర ఏందో. మేడారం వచ్చేసి మనకి ప్రధానంగా ఫస్ట్లో అయితే వరంగల్లో ఉండేది, ఇప్పుడైతే ములుగు డిస్ట్రిక్ట్లోకి చేంజ్ అయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మేడారంని వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ఒక అన్నోన్ లొకేషన్లో అయితే ఆగాము. చూడండి సీనరీస్ కొన్ని షార్ట్స్ లో కూడా పెడతాను. ఓకే, మంచి చూసారా ఎలా పడుతుందో. ఇంకా మన కథలోకి వెళ్తే మనకి మేడారం అనేది ఒక
సారక్క కష్టపడి పోరాడి కాకతీయుల నుంచి వచ్చిందని చెప్తారు. బట్ అదంతా రాంగ్. ఎందుకంటే హిస్టరీలో ఎక్కడ కూడా మనకి కాకతీయులతో పోరాటం జరిగిందని కూడా లేదు. ఎందుకంటే కాకతీయులు అనేవాళ్ళు మనకి ఎలా అంటే ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ముందుకు వచ్చి ట్యాక్సులు కూడా రద్దు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇదంతా ఫేక్. సో ఇప్పుడైతే మనమైతే దగ్గరకైతే వచ్చేసాము. లైక్ అరౌండ్ గట్టమ్మ తల్లి దగ్గర అయితే ఉన్నాము. చూడండి, ఇలాంటి బస్సెస్ కూడా మనకి మధ్యలో కనిపిస్తాయి. ఇలాంటి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఈ సంవత్సరం ఒక 4000 బస్సెస్ అయితే వేసింది మేడారంకి. మేడారం వచ్చేసి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీలో అయితే ఉంది. ఇది ఒక శాంచురీగానే కాదు, మనకి లైక్ ఒక బయోస్పియర్ అనమాట. వైల్డ్ లైఫ్ బయోస్పియర్స్ అంటారు కదా, అదే అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం వెళ్ళే కొద్దీ ఇలా రెండు వైపులా మనకి చెట్లు అండ్ మొత్తం పొలాలు వ్యూస్ అన్నీ కనిపిస్తాయండి. ఎట్ ఫైనల్లీ మా సెకండ్ బ్రేక్ అయితే వచ్చేసింది. గట్టమ్మ తల్లి రీచ్డ్ గట్టమ్మ దగ్గరకు వచ్చామండి. ఇది దేవాలయం అండి, మనకి గట్టమ్మ దేవాలయం. చూడొచ్చు జనాలు మీరు చెప్పులు వేసుకున్నాం. ఇది క్యూ లైన్ అండి, మనకి క్యూ లైన్. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు. క్యూ లైన్ కి మనం ఇలా వెళ్ళాలి. ఇలా ఇది గట్టమ్మ దేవాలయంకి అయితే వచ్చేసాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా పెట్టారు. మొత్తం బాగుంది చూడండి. సరే మనకి జనాలు అయితే ఇలా ఉన్నారు. మొత్తం కొబ్బరికాయ కొట్టేది. దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగే వెళ్ళాలండి. ఇది మనకి ఎలా అంటే ఒక లైక్ మనం మేడారం వచ్చామని సాక్ష్యం కోసం కూడా ఇక్కడ ఆగుతారు కొంతమంది, అంటే నమ్ముతారు కూడా. నాకు కూడా అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గట్టమ్మ తల్లి దగ్గర ఎందుకు ఆగాలో. అండ్ మళ్ళీ మనం మేడారంకి అయితే స్టార్ట్ అయ్యాము. మనం గట్టమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే పోయింది. అంతలోపే సూర్యుడు హాయ్ చెప్పారు. టిఫిన్ కోసం మనం ఆగాం. మేము మధ్యలో అయితే ఆగాము టిఫిన్ కోసము. ఇలా ఒక అన్నోన్ ప్లేస్లో అయితే నాకు తెలిసి మేడారంకి ఇంకో 1 hour or 1.5 hours రీచ్ అవుతాము. చూడండి సీనరీ ఎలా ఉందో. లొకేషన్ అయితే బాగుంది కదా. మనకైతే విలేజ్ చూస్తుంటే విలేజ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడే మనకి మేడారం మనమైతే ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోయాము. మేడారం 1 hour మేడారం విలేజ్ అయితే ఎంటర్ అవుతాము. సో వచ్చేసాము మనం మేడారంకి అయితే. చూడండి మన ఎదురుగా మొత్తం వెహికల్స్ రిటర్న్ అయ్యాయి. మనం వచ్చేసి ఏ టైంలో అరౌండ్ ఇది నాకు తెలిసి వనప్రవేశం టైంలో వచ్చాము మేము. లాస్ట్ డే అని
అందరూ చూసుకొని రిటర్న్ కూడా అయ్యారు ఇంటికి. మేమే అన్నమాట కొంచెం జనాలు తక్కువ ఉంటారని వచ్చాము. సో ఈ టైంలో అయితే మనకి కొంచెం రష్ తక్కువ ఉంటుంది, ప్లస్ మనం తల్లుల్ని తనితీరా చూసుకోవచ్చని మేమైతే వచ్చామండి. చూసారుగా ట్రాఫిక్లో ఎలా ఉందో, ఫుల్ ట్రాఫిక్. అసలు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మేము ఇదే ట్రాఫిక్లో ఉన్నాము. అసలు మాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ట్రాఫిక్లో. ఎదురుగా ఒక కారు ఉంది మాది. సో ఎలాగోలా మేము బయటపడి ట్రాఫిక్ నుంచి జంపన్న వాక్ దగ్గరికి అయితే వచ్చాము. సో దర్శనంకి అయితే వెళ్తున్నాం. మనం దర్శనానికి ఇలానే వెళ్ళాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా రోడ్, ఇలానే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఈ ప్లేస్లోనే మనకి ఆటోలు, షేరింగ్ ఆటోలు అండ్ ఆటోస్ కూడా లభిస్తాయి. ఇక్కడ నుంచి టెంపుల్ దాకా పర్ పర్సన్ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జంపన్న వాగ్ నుంచి టెంపుల్ సరౌండింగ్స్ దాకా దింపడానికి. అరౌండ్ మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే డస్ట్ అలర్జీ అయితే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఆస్తమా పేషెంట్స్ అండ్ సమ్ డస్ట్ అలర్జీస్ వల్ల ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ మాస్క్స్ అయితే వాడండి. సో నాకైతే డస్ట్ అలర్జీ అయితే ఉంది. సో మనం ఫైనల్లీ వచ్చేసాము మనం గుడికైతే. చూస్తున్నారుగా ఎదురుగా అక్కడ పూలతోటి ఎలా అయితే చేశారో డెకరేషన్, అదేనండి మనకి ఆర్చ్. ఇది వచ్చేసి మనకి 4th ఎంట్రన్స్ అనమాట. 4th సైడ్ అంటే ఇది మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ ఎంట్రన్స్ అని కూడా అనుకోవచ్చు. లైక్ ఇక్కడ ఎలా పెట్టారంటే ప్రజెంట్ ఇంతకుముందు మనకి ఓన్లీ 2 వేసే ఉండే కదా, ఇప్పుడు 4 వేస్ ఆర్ 5 వేస్ చేశారు. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనకి ఇలా చేసి మంచి పని చేశారు అని నేనైతే చెప్తాను. ఎందుకంటే జాతర టైంలో చూసారుగా మీరు జనాలు ఎలా ఉన్నారు. ఇలా కంటిన్యూగా నడుచుకుంటూ మనం ఒక 1 కిలోమీటర్ నడవాలి. లైక్ అరౌండ్ మనం చూసుకుంటా చుట్టుపక్కల అంతా షాపింగ్ అండ్ మనకి ఏమన్నా అలసట అనిపిస్తే తాగడానికి నిమ్మకాయ నీళ్ళు అండ్ అన్నీ ఉన్నాయి. సో చూసారుగా జనాలు ఎలా అయితే ఉన్నారో. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇదైతే దర్శనం, నార్మల్ దర్శనం క్యూ అండి. చూసారుగా జనాలు ఎలా వెళ్తున్నారో. ఈ షెడ్స్ అన్నీ మొత్తం మనకి కొత్తగా కట్టినవే, కొత్తగా కట్టిన షెడ్స్ ఇవన్నీ దర్శనానికి. సో ఫైనల్లీ మేమైతే దర్శనం లైన్లోకి అయితే వచ్చాము. క్యూ చూసారుగా ఎంత పెద్దగా ఉందో. మనకి జనాలు అసలు లాస్ట్ డే లాగే లేదు ఇది. ఎప్పుడు మనకి ఫస్ట్ డే అని అనుకున్నా. ఇలా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి మంచి పని చేసిందని చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ క్యూ లైన్స్ కూడా ఉండేవి కావు. జనాలు ఎలా పడితే అలా వచ్చేవాళ్ళు. సో నా 20 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ కూడా అమ్మవారిని చూడలేదు. ముఖ్యంగా జాతర టైంలో. నార్మల్ టైంలో అయితే గద్దెల దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవాడిని. కానీ ఈ టైంలో మాత్రం నేను ఇదే అండి నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను లైవ్లో ఆ దేవతలను అయితే నేను దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం. చూడండి జనాలు ఎలా ఉన్నారో. బంగారంని పట్టుకొని నెత్తిమైన పెట్టుకొని ఎలా అయితే వెళ్తున్నారో ఇలానే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. సో బాగా చేశారని చెప్పుకోవాలి. గద్దెలు అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి సమ్మక్క గద్దె మీకు కనిపిస్తున్నది ఇందాక లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది మీకు సారక్క గద్దె. ఇది మనకి సమ్మక్క గద్దె అనమాట. సో జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇది గోవిందరాజు గద్దె అండ్ అది పగడదరాజు గద్దె. లైక్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ సమ్మక్క, సెకండ్ సారక్క, అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇలా వచ్చి ఇలా సెకండ్ అండ్ దిస్ ఈస్ ది లాస్ట్. ఇలా అయితే మనం హుండీలు అయితే కూడా పెట్టారు మనకి ఈ సంవత్సరం. ఇంతకుముందు అయితే హుండీలు అయితే లేవు, ఈ సంవత్సరం హుండీలు పెట్టారు మనకి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇది బయటకి వచ్చాము. సో ఇప్పుడైతే మా
పేరెంట్స్ రియాక్షన్ అయితే చూడండి, కొద్దిసేపట్లో వస్తుంది. మా దర్శనం ఎట్లయింది చూడాడి, నీ రియాక్షన్ నీది దర్శనం చూసారుగా మా పేరెంట్స్ రియాక్షన్ అయితే. మా పేరెంట్స్ అయితే రివ్యూ బాగుందని చెప్పారు. ఈ సంవత్సరం ఎలా అంటే జాతర సూపర్ ఉంది. లైక్ ఇది ఒక స్పెషల్ జాతర. అసలు జాతర అంటే ఇలా ఉండాలి, ఇలా కదా మనం ప్రమోట్ చేయాలి మన సంస్కృతిని, రీజనల్ సంస్కృతిని. తెలంగాణ అంటే బయట ఎవరికి తెలీదు. లైక్ మోస్ట్లీ అందరూ ఆంధ్ర అనే అనుకుంటారు, కానీ తెలంగాణ అంటే ఇదే కల్చర్. తెలంగాణ కల్చర్ అంటే ఇదే. చూసారుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్చ్ ఇక్కడ. సాయంత్రం అయితే అయిపోయిందండి. మేము జస్ట్ అలా మా మీల్ అయితే తీసుకొని మేమైతే బయటకు వచ్చాము ఎక్స్ప్లోర్ చేద్దామని నైట్ వైబ్ని. అంటే మార్నింగ్ వైబ్ ఒకలాగా ఉంటే ఇక్కడ నైట్ వైబ్ ఒకలాగా ఉంది. ఈ సంవత్సరం ఈ ఫౌంటైన్స్ అండ్ అన్నీ పెట్టారు కదా, సో ఫోటోషూట్స్కి అయితే జనాలు బాగా ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. లైక్ మన కోయ జాతి వాళ్ళ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పెట్టారు. లైటింగ్ సెటప్స్ అన్నీ మనకి ఒక జాతర వైబ్ అయితే ఇస్తున్నాయి. నేను ప్రతి సంవత్సరం వస్తాను, కానీ జాతర టైంకి లైక్ చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని. లాస్ట్ 5 years నుంచి కొంచెం నా గ్రాడ్యుయేషన్లో ఉండి నేను రాలేకపోయాను. ఒక 2 years ఏమో మిస్ అయ్యాను జాతర. సో నేను మళ్ళీ ఏంటంటే లైక్ కొత్తగా రెనోవేట్ చేశాక ఫస్ట్ టైం వచ్చాను. సో ఈ సంవత్సరం అయితే ది బెస్ట్ జాతర. నా ఫీలింగ్ అయితే బాగుంది. చూడండి, మొత్తం జెయింట్ వీల్స్ తోటి ఇలా డెకరేషన్ చేసి ఉంటుంది మనకి మొత్తం జాతర. సో ఇక్కడికి ఈ జాతరకి మెయిన్గా అందరూ వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. మెయిన్గా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, నార్త్ కర్ణాటక నుంచి కూడా వస్తారు ఈ జాతర చూడటానికి. లైక్ మనకి ఈ జాతర ఎప్పటి నుంచి జరుగుతుందంటే అరౌండ్ 800 years నుంచి మనకి అయితే జరుగుతూ వస్తుందండి. సో చూడండి ఎలా ఉందో వైబ్, మొత్తం నైట్ షూట్. సో ఇలా మేము వాక్ చేసుకుంటూ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేసాము. సో Day 1 అయితే మాకు ఇలా కంప్లీట్. నెక్స్ట్ డే జంపన్న వాక్ అయితే వెళ్తున్నాం మనం. జంపన్న వాక్ వచ్చేసి మనకి ముందు ఉంటదిరా, మస్తు ఉంటది. కొంచెం ముందు సో జంపన్న వాక్ అయితే ఇలా వెళ్ళాలి మనం. నిన్న ఏదైతే మనం ఏ దారికి అయితే వచ్చామో ఆ దారిలోనే మనం జంపన్న వాక్కి వెళ్ళాలి. సేమ్ నేను ఆ షూట్ అంతా ఎందుకు చేయలేదంటే ఫస్ట్ మా హోమ్ నుంచి, అంటే ఎక్కడైతే మేము వేసుకున్నామో టెంట్, అక్కడ నుంచి షూట్ ఎందుకు చేయలేదంటే నేను నైటే మనం అదంతా ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి. సో ఇలా మనకి ఇదే దారిలో వెళ్తే మనకి టెంపుల్ కూడా వస్తుంది. సో మనం టెంపుల్ దాకా వెళ్ళట్లేదు ఈరోజు. జంపన్న వాగులో స్నానం చేసి మళ్ళీ బ్యాక్ టు మన ఏదైతే ప్లేస్ ఉందో గుడారం, అక్కడికైతే బ్యాక్ వచ్చేస్తాము. సో అక్కడి నుంచి మనం ఈరోజు ఇంటికైతే స్టార్ట్ అవుతాం. సో చూడండి. ఇప్పుడు నాకు అర్థమైందండి దీన్ని కుంభమేళా ఆఫ్ సౌత్ ఇండియా అని ఎందుకంటారో. చూసారుగా జనాలు ఎలా ఉన్నారో కుంభమేళాలో.
సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ మనం స్టార్ట్ అయిపోయాము మెడ మేడారం నుంచి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈరోజు అన్నోన్ ప్లేస్లో ఆగి ఫస్ట్ అయితే లంచ్ చేయాలి. మాదైతే టిఫిన్ అయితే ములుగులో అయితే మేము చేసాము. సో మేమైతే ఒక అన్నోన్ ప్లేస్లో ఆగాము. నర్సంపేట్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఒక అన్నోన్ ప్లేస్లో. చూడండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ. చూడండి ఫుడ్ అయితే రెడీ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మొత్తం ఒక క్రాప్ లైక్ పొలంలో అయితే ఆగాము, మొక్కజొన్న తోటలో. ఇలా ఆగి మేము కొత్తిమీర అయితే తెంపుకున్నాము. ఎవరో చెప్పారు మా తమ్ముడి కాడికి అయితే కొత్తిమీర తీసుకొని రమ్మని. వాడైతే కొత్తిమీర కట్టే తీసుకొని తోటని దొంగతనం చేసుకొని వెళ్తున్నాడు వీడు. సో చూడండి మొత్తం అలా ఎంజాయ్ చేసుకుంటా మేము తినుకుంటా వెళ్తున్నాం. సో మా లంచ్ అయితే అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయ్యి ఖమ్మం కూడా ఎంటర్ అయిపోయాం. మా ఇంటికి కూడా ఎంటర్ అయిపోయాను నేను. సో చూడండి మొత్తం లైక్ టోటల్గా నా జర్నీ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందంటే, నాకు ఆఫ్టర్ 5 years నేను మేడారంకి వచ్చాను. సో ఐ ఫీల్ కంప్లీట్లీ లైక్ నేను నా ఫస్ట్ వ్లాగే నేను మా మేడారం జాతరని చూపిస్తున్నాను అంటే ఐ ఫీల్ లైక్ సంథింగ్ హ్యాపీ. It finally reached home. So please like, share and subscribe.